తమిళ్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. రాజేష్ గారు అన్ని సినిమాలు అక్కడ సెన్సేషన్స్. ఇక్కడ ఈ సినిమా డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీనికి కారణం సినిమా వర్త్ ఒకటైతే బెల్లంకొండ సురేష్ గారి హ్యాండ్. ఆయన గోల్డెన్ హ్యాండ్ బెల్లంకొండ గారు వరుస హిట్తో ముందుకెళ్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్తో అంటే బెల్లంకొండ సురేష్ గారు ఏ సినిమా చేసినా అంటే పట్టిందల్లా బంగారం అంటారు కదా, అలాగా ఆయన ఏ సినిమా చేసినా సెన్సేషన్ సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ సభాముఖంగా బెల్లంకొండ సురేష్ గారి కంపెనీలో ఒక సినిమా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇక ఈ సినిమా టైటిల్లోనే ఓకే ఓకే అంటే హిట్ అంటే డబుల్ ఓకే అనమాట. టైటిల్లోనే సక్సెస్ని పెట్టారు. ఇకపోతే హన్సిక, ఈ సినిమా తెలుగు ఆడియన్స్ హార్ట్ బీట్ అమ్మాయి. ఒకప్పుడు హన్సిక కోసం థియేటర్లకు వచ్చిన యూత్ ఉన్నారు. అలాగే ఈ సినిమాలో హన్సిక చాలా 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 బాగుంటుంది. యూత్కి ఎంతో ఎనర్జీనిచ్చే లైన్ ఇది, ఎంటర్టైనింగ్ లైన్. ఇందులో కామెడీ తన పేరు సార్ సంతానం గారి కామెడీ హైలైట్ ఈ సినిమాలో. చూసిన ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేస్తారు. సునీల్ గారు డబ్బింగ్ చెప్పారు ఈ ట్రాక్కి. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ చాలా ఎంజాయబుల్గా ఉంటాయి. సో మ్యూజికల్ కామెడీ యూత్ ఎంటర్టైనర్ ఇది. సో యూత్ ఓన్లీ యూతే కాకుండా ఒక ఫ్యామిలీస్ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూడదగిన సినిమా ఇది. సో ఈ సినిమాని ఇంకా యూత్ వచ్చి థియేటర్లకు వచ్చి సూపర్ డూపర్ హిట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెల్లంకొండ సురేష్ గారికి, స్టాలిన్ గారికి, సంతోష్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్. సురేష్ గారు ఏ ప్రాజెక్ట్ ఓకే చేసినా అది డబల్ ఓకే, అందుకే ఓకే ఓకే అనే టైటిల్ కరెక్ట్గా సెట్ అయింది. ఈ సినిమా తమిళ్లో మేము చెన్నైలో చూసినప్పుడు ఒక 3 days టికెట్స్ దొరకలేదు. ఆ తర్వాత చూసాం, సినిమా చాలా ఎక్స్ట్రాడినరీ. తెలుగులో సినిమా హ్యాపీగా ఫ్యామిలీస్ అందరితోటి లవ్ ఎంటర్టైనర్ యూత్ఫుల్గా ఉంది ఫిల్ము. ఉదయనిష్ గారి పెర్ఫార్మెన్స్, ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు ఎలా ఉంటాడో సినిమాలో, అతనికి ఏం కావాలో అది ఎలా సాధించాలన్నది చాలా బాగా చేశాడు ఆయన. ఇది లవ్ ఎంటర్టైనర్ కాదండి, ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, మదరు మధ్య ఒక 15-20 years వరకు మాట్లాడుకోలేని ఎమోషన్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ మంచి లవ్ ఎంటర్టైనర్ ఫిల్ము. ఓకే ఓకే అనేది చాలామంది ఊత పదం. బెల్లంకొండ సురేష్ గారు ఓకే ఓకే అని టైటిల్ పెట్టగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా మంచి టైటిల్, అందరూ ఎప్పుడూ అనుకునే టైటిల్. అలాగే ఈ సినిమా అందరూ చూసినట్టే నేను తమిళ్లో చూశాను ఫస్ట్. ఉదయనిధి స్టాలిన్ గారు ప్రొడ్యూసర్గా చాలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు, చాలా విజయవంతమైన సినిమాలు తీశారు. అయితే ఆయన హీరోగా ఎలా చేస్తారు అనే ఒక క్యూరియాసిటీ ఉంది. ఆయన చాలా బాగా చాలా సహజంగా చేశారు. మస్ట్ బీ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ రాజేష్ గారికి. చాలా బాగా చేయించారు. ఒక న్యాచురల్గా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉంటుంది, సైకాలజీ ఎలా ఉంటుంది, ఎలా వేవరింగ్గా ఉంటుంది, లవ్వా అట్రాక్షనా ఏంటి అని డిసైడ్ కాకుండా ఎట్లాగా ఉంటాడు. బట్ అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ యువకుల్లో ఉండే ఒక సిన్సియారిటీ అదే క్లైమాక్స్లో చాలా బాగా చూపించారు. అది ఈ సినిమాని ఈరోజు ప్రేక్షకులకి అటు తమిళ సూపర్ డూపర్ హిట్, తెలుగులో కూడా సూపర్ హిట్. ఇది ప్రేక్షకులు నచ్చడానికి కారణం ఆ హీరో క్యారెక్టరైజేషన్. తెలుగులో తమిళ స్టార్స్ చాలామంది పెద్ద హీరోలుగా ఉన్నారు. అదే కోవలోకి ఈ హీరో 100% ఉంటాడు. ఎందుకంటే వెరీ స్మార్ట్ లుకింగ్ బాయ్, యూత్ లవర్ఫుల్ బాయ్. సినిమా నేను చూడలేదు, బట్ బెల్లంకొండ సురేష్ కొన్నాడు అంటే అది చాలా మంచి సినిమా అవుతుంది. బికాజ్ హీ నోస్ ఆల్ కమర్షియల్ యాంగిల్స్. సో ఐ విష్ ద టీమ్ టు గెట్ గుడ్ సక్సెస్. ఇక హ్యారీస్ జయరాజ్ ఈజ్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. రాజేష్ చాలా బాగా తీశాడని అందరూ చెప్పారు. నేను 1-2 రోజులు చూస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 4th హిట్. బికాస్ తెలుగుతో పాటు ఇప్పుడు ఆయనకి 4 హిట్లు మామూలు విషయం కాదు. అండ్ మన తెలుగు ప్రేక్షకులకి కామెడీ సినిమాలు అంటే డెఫినెట్గా చాలా ఇష్టం. కామెడీ, రొమాన్స్ ప్లస్ మ్యూజికల్ సూపర్ హిట్ అయితే ఇంకా మనకి
సూపర్ డూపర్ హిట్ సినిమా. సో అలాగే ఓకే ఓకే నాకు తమిళ్ పెద్దగా అర్థం కాదు. అండ్ రాజేష్ గారి సినిమాల్లో ఎక్కువగా డైలాగ్ పంచెస్ ఎక్కువ ఉంటాయి, డైలాగ్ కామెడీ చాలా బాగా రాస్తారు ఆయన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లంకొండ సురేష్ గారికి థ్యాంక్ యూ అండి, ఈ సినిమా డబ్ చేసినందుకు తెలుగులోకి. లేకపోతే నా పాట వాళ్ళు ఇంకా తమిళ్లో 50% మిస్ అయిపోతాం డైలాగ్స్. సో అలాగే ఇది డైలాగ్ బేస్డ్ కామెడీ కాబట్టి సురేష్ గారు ఈ సినిమాని చూసి దాని పొటెన్షియల్ గేజ్ చేసి చాలా మంచి ఆర్టిస్టులతోటి డబ్బింగ్ చెప్పించారు. అంటే జస్ట్ ఏదో డబ్బింగ్ చేసేద్దామని కాకుండా సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలాంటి మేజర్ ఆర్టిస్ట్ తోటి డబ్బింగ్ చెప్పించారంటే ఎంత కేర్ తీసుకున్నారో మీరు గమనించాలి. అండ్ డెఫినెట్గా దాని రిజల్ట్ ఇప్పుడు థియేటర్లో కనబడుతుంది. ఇది చూస్తున్నంతసేపు మనం డెఫినెట్గా తెలుగు సినిమా చూస్తున్నామనే ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. సో అగైన్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఈ సినిమాలో డైరెక్టర్ రాజేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా సాగర్ గారు చెప్పినట్టు ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన హీరోకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలా కాకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పాయింట్ ఎంచుకుని ఎంతో చక్కగా తీశారు ఆయన. అలాగే ఉదయనిధి గారు చేసిన ప్రతి సినిమా కూడా ఇక మీద రాబోయే సినిమాలన్నీ తెలుగులో ఘన విజయం సాధించాలని కోరుకుంటూ సురేష్ గారు ఈ సినిమాని ఎంతో చక్కగా ప్రమోట్ చేసి విజయాన్ని అందించారు. ఇంకా మా సురేష్ గారు మంచి మంచి సినిమాలు తీసి విజయాన్ని కోరుకోవాల్సిందిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ బ్యానర్లో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అయితే సురేష్ గారు యాక్చువల్గా ఒక 2 ట్రైలర్స్ కట్ చేయంటే సరే అని ఒకసారి అట్లా ఫ్లోలో సినిమా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్నా అంటే ఒక హాఫ్ అన్ అవర్ చూద్దాం అనుకున్న సినిమా మొత్తం ఎంటైర్ సినిమా చూశాను అనమాట. అంటే అంత ఎంజాయ్ చేశాను యాజ్ ఏ ఆడియన్గా. అంటే నాకు యాక్చువల్ బేసికల్గా రాజేష్ గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తక్కువ క్యారెక్టర్లు తీసుకుని హిలేరియస్ ఎంటర్టైన్ చేయడంలో ఆయనది చాలా ప్యాక్డ్గా ఉంటుంది అనమాట. అంటే ఒక సినిమా అంటే ఇలాగే తీయాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా ఆయన ఏదైతే మనసులో అనుకుంటాడో అదే స్క్రీన్ మీద పెడతాడు, ఆడియన్ని ఇన్వాల్వ్ చేసి క్యారీ చేస్తాడు అనమాట ఒక ఎమోషన్ని. అట్లా నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమాని. నెక్స్ట్ యాక్చువల్లీ ఈ సినిమాని ఏంటంటే ట్రైలర్స్ వస్తున్న దగ్గర నుంచి మా వైఫ్ ఈ సినిమా చూద్దాం ఎప్పుడు వెళ్దాం, అది డబ్బింగ్ సినిమా అని అన్నా సరే కూడా వాళ్ళకి అంతలా పట్టుకుందనమాట. అంటే వే ఆఫ్ క్వాలిటీ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే ఎంత రీచ్ అయిందో ఆడియన్స్కి అనేది క్లియర్గా చెప్పచ్చు. అంటే సక్సెస్ ఇది అనేది కాకుండా మెయిన్ ఒక సినిమా ఆడియన్స్కి ఎంతలా రీచ్ అవుతుంది అనేది దాన్ని ఆడియన్స్కి తీసుకెళ్ళడంలో మాత్రం సురేష్ గారు చాలా ఇదని చెప్పచ్చు అందులో. నెక్స్ట్ అలాగే ఈ సినిమా అంటే ఫస్ట్ బిగినింగ్ ఆడియో ఫంక్షన్ దగ్గర నుంచి కూడా నేను చూస్తూ వస్తున్నాను. అంటే వే ఆఫ్ ట్రైలర్స్ కానీ అంటే సినిమా తీసిన విధానం కానీ అందుకని నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన సినిమా. డెఫినెట్గా ఈ సినిమా ఈ తెలుగులో వచ్చి ఎంత బాగా ఆడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. So happy to be here the success meet of OK and thanks to Suresh Garu and his team for releasing this movie in such a grand manner in Andhra Pradesh. And I would also want to tell my thanks to all the dubbing artists to made it look like a straight Telugu film, especially to Sunil Garu dubbing for Sandanam. And I would also want to tell my thanks to all the media people for constantly supporting us right from the audio release. And in the future also we need your support. And my sincere thanks to all the media persons. And thanks everyone. Thank you so much. And first of all, I would like to congratulate Mr. Bellamkonda Suresh Garu and his Sri Sai Ganesh production for this great success. Congrats, sir. And it's actually a dream come true project for me. I'm so honored to be associated with him, and it's been a very good launch pad for me in Telugu. And thanks to all the leading film personalities here and the media people to be here. It's a great honor for me, especially on a Sunday morning. I know how tough it is. And thanks to the Telugu audience for giving us such a good opening and very positive reviews and positive feedbacks from everywhere. I actually watched the Telugu version with the audience, and I felt the same experience that I had in Tamil. That's majorly because of the dubbing, the effort put into dubbing, and
I would like to thank Mr. Sunil Garu for dubbing for Santanam sir's voice, because Santanam sir is the main character in this movie, and Sunil Garu has done an excellent job. Thanks to Sunil Garu, and I would like to thank my OK team, especially my director Rajesh sir. Nandini ma'am said she would give half the credit to Mr. Rajesh, director Rajesh sir, for my performance. Actually, I would give all the credit to him, ma'am. He's the backbone of OK, and Harith Jairaj sir music. I think one of the major reasons we got a good opening is because of the songs. And thanks again to the media people. I've been reading all the positive reviews in papers, and it's very, very encouraging for me. Thank you very much. Thanks to all, and thanks again. Thank you. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే చూసి తెలుగులో చేద్దామని ట్రై చేశాను, కానీ వాళ్ళే డబ్ చేస్తాం, వాళ్ళే హీరోని ప్రమోట్ చేసుకోవాలి తెలుగులో. సూర్య, కార్తీ మనకి ఎలాగైతే తెలుగులో సెటిల్ అయ్యారో అలాగా సెటిల్ అవ్వడం కోసం వాళ్ళే చేసుకుంటాను. లేదు, నేను ఫస్ట్ క్లాస్ చేస్తానని చెప్పి ఉదయ్ గారికి ప్రామిస్ చేశాను. చేసినాక వాళ్ళు బాగా ఆలోచించి సురేష్ గారు బాగా ప్రమోట్ చేస్తానని ఈ సినిమా నాకు తెలుగులో ఇవ్వడం జరిగింది. అయితే ఇది చాలామంది చూసి చాలామంది డబ్బింగ్ చేయాలని చాలామంది ట్రై చేశారు. నేను కూడా చాలా ఆలోచించాను. ఈ సినిమా చాలామంది నేను తీసుకున్నాక అది తమిళ్లో సంతానం డైరెక్టర్ రాజేష్ పంచ్ డైలాగ్స్తో ఆడిన సినిమా, తెలుగులో ఇది ఆడటం కష్టం అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అయినా నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఈ సినిమా తెలుగులో స్ట్రైట్ సినిమా లాగా మనం చూపించేటప్పుడు ఆడియన్స్ కానీ ఎవరు చూసినా ఈ సినిమా స్ట్రైట్ సినిమా అనాలి అని ఒక ఛాలెంజింగ్తో తీసుకొని నేను హీరో సునీల్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సంతానం క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ చెప్పాలి సార్ ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్ చేసిన మీదట సునీల్ని ఒప్పుకొని ఈ డబ్బింగ్ చెప్పడం జరిగింది. అది చెప్పడం ఎలా చెప్పాడంటే 18 days టైం తీసుకున్నాడు. డైలీ మార్నింగ్ 8కి వచ్చి నైట్ 11 వరకు చెప్పాడు. ఒక్కొక్క సీను తమిళ్లో ఎంత పంచ్ డైలాగ్స్ ఉన్నాయో దానికి మించి దాన్ని యాడ్ చేసుకుంటూ ఒక రైటర్గా ఒక హీరోగా ఆ సినిమా డెఫినెట్గా హిట్. ఈ సినిమాకి నేను మంచి పంచెస్ తోటి చెప్తాను అన్నయ్య అని చెప్పి ఈ సినిమా ఇంత సక్సెస్కి ముఖ్య కారకుడు అయ్యాడు. ఈ సినిమా ఇంత ఈరోజు థియేటర్ ఎంజాయ్ చేస్తుందంటే మనకి తెలిసిన వాయిస్లు అందరూ వీళ్ళంతా డబ్బింగ్ ఆర్టిస్టులు కాదండి, అందరూ స్ట్రైట్ సినిమాలు చేసే మంచి పొజిషన్లో ఉన్న ఆర్టిస్టులు, బిజీ ఆర్టిస్టులు. ఆవతి ప్రసాద్ గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం, శివారెడ్డి, రఘుబాబు వీళ్ళంతా కేవలం నా మీద ఉన్న అభిమానంతో ఈ సినిమాకి మేము చెప్తామని చెప్పి ఒక ప్రెస్టేజియస్ మూవీగా వీళ్ళందరూ నాకు చెప్పబట్టే ఈరోజు ఇంత ప్రెస్టేజియస్ మూవీ అయ్యి ఆడియన్స్లో ఈ సినిమా అంత థియేటర్ నవ్వేలా చేసిందంటే కారణం మన తమిళ సినిమా అయినా తెలుగు సినిమా యాస్టీస్ ఎక్కడ ఏ ఒక్క చోట తమిళ్ నేటివిటీ లేకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ డబ్బింగ్ చేయటం రైటర్ శశాంక్ వెన్నెలకంటి వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇంత పెద్ద హిట్ అవడానికి ముఖ్య కారణం హరీష్ జయరాజ్ గారు, డైరెక్టర్ రాజేష్ గారు. ఈ సినిమా రీమేక్ కూడా చేయొచ్చండి, కానీ న్యాచురల్గా ఎంతో అద్భుతమైన లొకేషన్స్లో సాంగ్స్ కానీ డైలాగ్ ఓవర్టెడ్ కానీ చాలా పిక్చరైజేషన్ అద్భుతంగా చేశారు డైరెక్టర్ గారు. సో ఒక మంచి సినిమాని మళ్ళీ మనం రీమేక్ చేసి కొన్నిసార్లు కొన్ని సినిమాలు రీమేక్ చేసినప్పుడు చెడిపోతాయి, అలా చెడిపోకుండా తెలుగులో అద్భుతంగా చేయడానికి సహకరించిన నా ఆర్టిస్టులు సునీల్ గారు, ఆవతి ప్రసాద్ గారికి, ఒక డైరెక్టర్ అయ్యిండు కూడా ఈ రోజులో డైరెక్టర్ మారుతి సినిమా కోసం ఒక మంచి ట్రైలర్ 2 చేసి అంటే సినిమా చూసి నేను చేసిస్తానని చెప్పి చేస్తున్నాను. నిజంగా థ్యాంక్స్ టు మారుతి. ఎందుకంటే నా సినిమా కాదు ఇది ఎందుకులే చేయటం అని అనకుండా ఈ సినిమాకి సహకరించిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత పెద్ద సూపర్ హిట్ ఇచ్చిన మన తెలుగు ప్రేక్షకులందరికీ నేను రుణపడి ఉంటాను. అలాగే నన్ను ఫస్ట్ నుంచి సామయ్య దగ్గర నుంచి ఈ రోజు వరకు నన్ను మీ పత్రిక వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు మీరంతా ఆదరించి అభిమానించి ఒక మీలో నన్ను ఒక్కడిగా చూసుకున్నందుకు, మీరంతా నాకు ఇలా ప్రమోషన్ చేసి నాకు మంచి సినిమా చేసినప్పుడు మీరంతా సపోర్ట్ ఇచ్చినందుకు, మంచి సినిమా చేసినందుకు, మంచి రివ్యూస్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.